Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ రీల్స్ బై పూజ. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళొస్తున్నా, కింద అపార్ట్మెంట్లో అయితే ఆ స్పైడర్ ప్లాంట్స్ కనిపించాయి. సో కొంచెం కిచెన్ని డెకరేట్ చేద్దాంలే అనేసి రెండైతే తీసుకొని అలా గ్లాస్లో వాటర్ పోసి వేసాను. అలా మనం ఒక 2 days వన్స్ ఆర్ 3 days వన్స్ వాటర్ మారిస్తే చాలు, అవి అలాగే బాగుంటాయి. తర్వాత వాటిని మనం సాయిల్లో కూడా ప్లాంట్ చేసుకోవచ్చు. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి రిగార్డింగ్ మై వెయిట్ లాస్. సో నేను 10 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. సో రోజు మార్నింగ్ నేను ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా, తర్వాత ఆఫ్టర్నూన్ ఏది తీసుకుంటున్నా, ఈవినింగ్ ఎలా నా డిన్నర్ని క్లోజ్ చేస్తున్నా అన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేను రోజు ఈ స్మూతీయే తాగుతా. ఆల్రెడీ ఒక స్మూతీ అయితే నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇది ఇంకొక స్మూతీ అండి. రోజు డిఫరెంట్గా తాగుతుంటా. నైటే ఇక్కడ చూపించాను కదా, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అవన్నీ నైటే సోక్ చేసుకుంటా. 2 బాదం అండ్ 2 వాల్నట్స్. తర్వాత అందులోనే ఆమ్లా అయితే కంపల్సరీ వేసుకుంటున్నా. నేను ఆల్రెడీ చెప్పాను, నేను హెయిర్ లాస్తో చాలా ఇబ్బంది పడ్డానని. పసుపు కొమ్మ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, బట్ నాతో ఇప్పుడు అవైలబుల్గా లేదు, అందుకే వేయలేదు. లేదంటే ఖచ్చితంగా ఆమ్లా అండ్ పసుపు కొమ్మ అండ్ కర్రీ లీఫ్ని అయితే ఏ రోజు వదలను నేను. ఇవి నా హెయిర్కి కానీ స్కిన్ గ్లోకి కానీ చాలా హెల్ప్ అవుతాయి. సో వాటిని అయితే వదలను. సో ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని అయితే డైరెక్ట్గా గ్లాస్లో పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా అదే మిక్సీ జార్లో అయితే నేను ఈ క్యారెట్, గ్రేప్స్, కర్రీ లీఫ్, పుదీనా, ఆరెంజ్ ఇవన్నీ రోజు సేమ్ ఉండవండి. నేను అవైలబిలిటీ బట్టి ప్లస్ ఏవైతే మనకి యూస్ఫుల్లో అవే తెచ్చుకుంటాం కాబట్టి మోస్ట్లీ దాన్ని బట్టి నేను ఆ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటుంటా. ఒక 1 స్పూన్ అయితే వీట్ గ్రాస్ పౌడర్ కూడా యూస్ చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను ఎవ్రీడే ఇదే స్మూతీ తాగుతున్నా కాబట్టి వీలైతే నేను ఎవ్రీడే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, అట్లీస్ట్ షార్ట్ వీడియో అయినా. సో నేను ఈ జ్యూస్ని అయితే 3/4 ఆఫ్ ద జ్యూస్నేమో స్ట్రెయిన్ చేస్తున్నా, 1/4 ఆఫ్ ద జ్యూస్నేమో అలాగే యూస్ చేస్తున్నా. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ అంటే పైప్ ఇబ్బంది అవుతుందేమో అనుకున్నట్టు పైప్తో ఏం చేసేదాన్ని అంటే సిప్ చేసేసేదాన్ని. సో నాకు మౌత్కి ఏం అంటకుండా వెళ్ళిపోయేది. కానీ నేను రీసెంట్గా తెలుసుకున్నా అలా చేయకూడదు అనేసి. మన సలైవాతో మిక్స్ అవుతూనే ఈ జ్యూస్ని మనం ఎంజాయ్ చేయాలంటాం. ఇక జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సో నేను ఎవ్రీడే నా బ్రేక్ఫాస్ట్లో ఈ జ్యూస్నే తీసుకుంటున్నా. ఆల్మోస్ట్ ఓన్లీ 2 days నేను స్కిప్ చేస్తాను, లేదంటే 5 days కంపల్సరీ ఈ జ్యూసే తీసుకుంటున్నా. 3 months అయిపోయింది నేను ఇప్పటి వరకు ఈ జ్యూస్ తీసుకొని. చూసారు కదా అక్కడ కింద అంజీర్, వాల్నట్స్, తర్వాత బాదం ఆ పీసెస్ అన్నీ అలా ఉంటాయి. అవి నోట్లో వస్తూ ఉంటే స్వీట్గా. తర్వాత జ్యూస్ ఎక్కడ మెంతులు కూడా వేసాం కదా, ఎక్కడ అయితే ఆ చేదు తగలదండి. చాలా ఎంజాయ్ చేస్తూనే తాగుతాను. బట్ నా టమ్మీ అయితే ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా వెయిట్ లాస్ అయ్యాకైతే ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఆ జ్యూస్, అప్పుడప్పుడు మిగిలిచ్చేస్తుంటా. ఇక మా బాబుకి అయితే ఈరోజు నేను యాపిల్ స్మూదీ చేస్తున్నా. ఒకరోజు బనానా, ఒకరోజు యాపిల్ అలా ఇస్తూ ఉంటాను బాబుకి. మా బాబుకి చాలా ఇష్టం ఈ స్మూదీ అయితే. నేను మర్చిపోయిన వాడు అమ్మ ఈరోజు చేయలేదా అని అడుగుతుంటాడు. సో నేను నైట్ సోక్ చేసుకునేటప్పుడే మా బాబుకి కూడా డ్రై నట్స్ అయితే సోక్ చేస్తుంటాను. త్వరలో నేను డ్రై నట్స్ అన్నీ నేను మంత్లీ ఎలా తీసుకుంటా ఏంటి అని కూడా మీకు వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇక లంచ్‌కి అయితే నేను కొంచెం మటన్ తెచ్చానండి. ఇది బాబు కోసం మాత్రమే. ఐ మీన్ పిల్లల కోసం మాత్రమే. నేనైతే మటన్ తీసుకోను వెయిట్ లాస్‌లో ఉన్నా కాబట్టి. సో, వాడికి కొంచెం జస్ట్ పసుపు, ఉప్పు తర్వాత ఈ గార్లిక్, పెప్పర్ దంచేసి దాన్ని వేసేసి వాడికి ఎక్కువ మేము మసాలా, స్పైసెస్ ఏమి యూజ్ చేయం. మా పిల్లలు తినరు. నేను గూడా అంత యూజ్ చేయనండి. మేము చాలా మటుకు మసాలాలు తక్కువగా తింటాము. సో, గార్లిక్‌ని, పెప్పర్‌ని కలిపి క్రష్ చేసి అందులో వేసి ఇస్తున్నా. యాక్చువల్‌గా సూప్ చేద్దామని స్టార్ట్ చేశా గానీ, లేట్ అయిపోయింది. మా బాబు నాకు అలాగే కావాలమ్మా అని అంటే ఇంక సూప్ చేయలేదు. డైరెక్ట్ అలా సింపుల్‌గా లిక్విడ్‌గా చేశాను. తర్వాత నా కోసం అయితే చికెన్ చేస్తున్నానండి ఈరోజు ఎయిర్ ఫ్రైయర్‌లో. ఇది చికెన్ బ్రెస్ట్ పీసెస్ తెచ్చాను బోన్‌లెస్. సో, ఆలివ్ ఆయిల్ కలిపేసి ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత లెమన్ జ్యూస్, సాల్ట్ కొంచెం లాస్ట్‌లో అయితే నేను ఇందులో కస్తూరి మెంతునైతే యాడ్ చేశాను. చెప్పాను కదా! మేము ఎయిర్ ఫ్రైయర్ అయితే వెయిట్ లాస్ స్టార్ట్ చేశాకే తీసుకున్నాము. సో, ఇలా నేను సిజర్‌తోనే పీసెస్‌నైతే కట్ చేస్తాను. బాగా మసాలా పెట్టొచ్చనేసి. ఒక సిజర్ అయితే నేనెప్పుడూ సెపరేట్‌గా పెట్టుకుంటాను. ఈ నాన్ వెజ్‌వి ఏవన్నా సైడ్స్ కట్ చేయడానికి కానీ, వైట్‌గా ఉంటాయి కదండీ! అవన్నీ కట్ చేయడానికి, లేదా ఇలా చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కట్ చేసుకోవడానికి అలా ఒక సిజర్ ఎప్పుడూ సెపరేట్‌గా ఉంచుకుంటాను నేను నా కిచెన్‌లో. ఇలా పెట్టుకున్నాక కొద్దిసేపయితే వాటిని పక్కన పెట్టుకోవాలి. ఈలో చికెన్ తెస్తూ కొంచెం లివర్ కూడా తీసుకొచ్చాను. లివర్ అనేది మన హెల్త్‌కి ఎంత మంచిదంటే ఇందులో ఏ విటమిన్, బి విటమిన్, తర్వాత బి12 తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ప్రోటీన్స్, కాల్షియం, తర్వాత క్యాన్సర్‌కి పోరాడడానికి కూడా చాలా మంచిదంటండి ఇది. ఇది తర్వాత మన ఐస్‌కి కానీ, స్కిన్‌కి గానీ, బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళకి కానీ కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, ఎలాగో నాకు చాలా ఇష్టమని చికెన్ తెచ్చేటప్పుడు అది కూడా కొద్దిగా తెచ్చుకుంటుంటాం. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్‌కైతే మేము బాస్మతి రైస్‌తో జస్ట్ ప్లెయిన్ రైస్ కాకుండా కొంచెం స్పైసెస్ యాడ్ చేసేసి రైస్ అయితే చేస్తున్నా. సో, ఘీ వేసి మన స్పైసెస్ అన్నీ ఏసాను. ఇలాచీ, లవంగ, తర్వాత చెక్క, మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి గదా! అవన్నీ వేసాను. సో, ఎక్కువగా బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నా వెయిట్ లాస్ స్టార్ట్ చేశాక. కొంచెం పుదీనా గూడా ఏసానండి. ఒక 2 చిల్లీస్ ఏమో ఏసాను. ఇక్కడ రైస్‌ని డైరెక్ట్‌గా ఏసే ముందు నేను ఫస్ట్ వాటర్‌నైతే బాయిల్ అవ్వనిచ్చి తర్వాత ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడైతే రైస్ యాడ్ చేస్తాను. మేము ఇంట్లో ఇలాగే చేస్తాం ఎప్పుడు. సో, ఆల్రెడీ బియ్యంని మనం సోక్ చేసింటాం కదా! ఆ వాటర్‌ని ముందు వేశాను. సో, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా అవి వాడాలండి ఎప్పుడు బియ్యం నానబెట్టిన నీళ్ళు పడేయొద్దు. సో, ఆ వాటర్ యూజ్ చేసి తర్వాత ఇంకెన్ని కావాలో అన్ని వాటర్‌నైతే నేను యాడ్ చేసుకున్నాను. చూసారు కదా! ఇలా మరుగుతున్నప్పుడు నేను రైస్‌నైతే యాడ్ చేసుకుంటా ఎప్పుడు. ఆల్మోస్ట్ నేను చికెన్ బిర్యానీ కూడా ఇలాగే చేస్తానండి. స్పైసెస్‌లో వాటర్ మరిగిచ్చాకే నేను రైస్‌ని, చికెన్‌ని వేసి చేస్తాను. ఎప్పుడైనా నేను చికెన్ బిర్యానీ చేసినప్పుడు కూడా ట్రై చేస్తాను పోస్ట్ చేయనీకి. ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయాలనుకున్నానండి. అందుకనే నేను ఇది చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే అక్కడ ప్లగ్ ఇన్ అయి ఉండేదొచ్చేసి మా ఫ్రిడ్జ్‌ది ప్లగ్.
ఇప్పుడు ఇది పెడుతుంది వచ్చి ఎయిర్ ఫ్రైయర్ అండి. దీన్ని డైరెక్ట్గా ఆన్ చేయం మేము. ఆ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఇది ఆన్ చేస్తాం. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే లాస్ట్ టైం మేబీ ఒక 3-4 టైమ్స్ మేము ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేశాక మా ఫ్రిడ్జ్ అయితే చెడిపోయింది. ఫ్రిడ్జ్లోని కూల్ అవుతుంది కదా, ఆ పార్ట్ అయితే కూల్ అవ్వకుండా ఏదో ఇష్యూ వచ్చిందండి. మరి మనం చేయించుకున్నాం. 2-3,000 అయితే మాకు ఖర్చు అయింది. ఇంకా అప్పటి నుంచి అయితే మేము అది ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ స్విచ్ని అయితే ఆన్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నా కదా, సో ప్రీ హీట్ చేశాను. అది హీట్ అయ్యాక డైరెక్ట్గా పెట్టేదాన్నండి ముందు. ఆ ప్లేట్ వాష్ చేయడం కానీ అది చాలా కష్టమైపోయేది నాకు. గ్రీస్ అంటుకుపోయి ఆ చికెన్ అంతా వాష్ చేయడానికి కూడా చాలా కష్టమయ్యేది. సో అందుకే ఆ వ్రాపర్స్ అయితే మనం ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రోవేవ్ ఏ దాంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఎప్పుడన్నా షవర్మాస్ కానీ బర్గర్స్ కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వాలనుకున్నా మనం ఆ పేపర్లో ఈజీగా ర్యాప్ చేసి అయితే ఇవ్వచ్చు. నార్మల్ చపాతీస్ కూడా ర్యాప్ చేసి పిల్లలకి లంచ్ బ్యాగ్లో అయితే ఇవ్వచ్చు. సో ఈ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇదైతే అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను. ఈ బ్రెస్ట్ పీసెస్ అయితే పెడుతున్నాను. ఆయిల్ కింద అప్లై చేసాను, మరి పైన కూడా ఒక లేయర్ అలా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. మనం ఇందులో అన్నీ చేసుకోవచ్చండి. పిజ్జాస్, నార్మల్ నేను కేక్స్ కూడా ఎక్కువ చేస్తుంటా, అవి చేసుకోవచ్చు. తర్వాత వెజిటేబుల్స్ని జస్ట్ అలా అన్నీ కట్ చేసి దాన్ని కూడా ఎయిర్ డ్రై చేసుకోవచ్చు. బాగుందండి ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ అయితే చాలా బాగుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఈ లోపల రైస్ అయితే కూడా కుక్ అయిపోయిందండి. ఇందులోని చికెన్ అయితే మనం ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళు లైట్ ప్రొవైడ్ చేశారండి, ఒక బల్బ్ సింబల్ ఉంటుంది. మనం అది యూస్ చేసి లోపల ఎంతవరకు కుక్ అయింది అనేసి మనం ముందుగా చూసుకోవచ్చు. సో నేను రోస్ట్లో పెట్టుకొని చికెన్ అయితే రోస్ట్ చేస్తున్నా. ఈవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎంత బాగా అవుతాయండి అసలు ఆయిల్ లేకుండా. ఎప్పుడైనా చేసినప్పుడు అయితే తప్పకుండా షేర్ చేస్తాను. చెప్పాను కదా, ఫ్లిప్ చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుందండి. ఇక్కడ ఏం చేశానంటే నేను ఒక్క సైడే కట్ చేసా, ఇటు సైడ్ మర్చిపోయా కట్ చేయడం. అటు కూడా కట్ చేసుకోవచ్చు. ఇక చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా బాగుందండి. ఇది బోన్లెస్ కాబట్టి మనకి ఈ చికెన్ అయితే మనం ఇంకా షవర్మా రోల్స్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏముందండి, మామూలు చపాతీ చేసుకోవడం, దాంట్లో సలాడ్, కీరా, ఆనియన్ అవన్నీ పెట్టుకొని ఈ చికెన్ పెట్టేసుకొని మనం షవర్మా అయితే చేసుకోవచ్చు. ఇంకా మైనీస్ కూడా అప్పుడప్పుడు యూస్ చేయొచ్చు, వేసుకోవచ్చు. ఇంకా హోమ్ మేడ్ మైనీస్ అయితే ఇంకా బెటర్. కొంచెం పిల్లలకైతే అలా సాస్ వేసి మనం ఇంట్లోనే అన్నీ చేయొచ్చు. నేను ఒక్కొక్కసారి ఇలా రైస్ తీసుకోకుండా దీన్నైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అందులో ఆనియన్, కీరా, తర్వాత లెట్యూస్ అని దొరుకుతుంది అది, అలా లెమన్ పిండేసుకొని సలాడ్ లాగా చేసుకొని అది ఒక డిన్నర్కి కానీ లేదంటే లంచ్కి కానీ తీసేసుకుంటుంటా. సో ఒక్క పూట నేను చికెన్ తీసుకుంటే నెక్స్ట్ పూట తినలేకపోతున్నాను ఇప్పుడు. సో లైట్గా ఫ్రూట్స్ అయితే తీసుకుంటా. నా డిన్నర్ అయితే మోస్ట్లీ 6 to 7 లోపు అయితే కంప్లీట్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి నా జ్యూస్, 9 or 10
సో మిగతా టైం అంతా గ్యాప్ అనమాట. సో నేనైతే నా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నా. తర్వాత మా పిల్లలకైతే మరీ డ్రైగా ఉంది అనేసి రైస్ చికెన్ కొంచెం మటన్ సూప్ వేసి ఇచ్చేసి పిల్లలకైతే ఇలా ఇచ్చాను. ఇంకా నైట్ డిన్నర్ రోజు 6:30కి అయితే నేను ఇలా ఫ్రూట్ బౌల్ రెడీ చేసుకున్నాను. ఫ్రూట్స్లో మనం ఇక్కడ నేను ఏం చేశానంటే ఆఫ్టర్నూన్ మరీ కొన్ని నట్స్ అయితే నానబెట్టుకున్నా. వాటర్ మిలన్, సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్. అవి ఎంత బాగుంటాయో ఫ్రూట్స్లో ఇలా వేసుకొని. ఈవెన్ మనం కొన్ని ఖర్జూరం పీసెస్, తర్వాత అంజీర్ పీసెస్, బాదం, వాల్నట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను మార్నింగ్ జ్యూస్ తీసుకున్నా కదని నేను ఎక్కువ వేసుకోలేదు. ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకున్నా. ఇక్కడ మరీ చియా సీడ్స్ వేసుకోవచ్చు, సమ్మర్ అయితే సబ్జా సీడ్స్ వేసుకోవచ్చు. సో ఇలా ఫ్రూట్ బౌల్ అయితే తీసుకున్నాను. ఇది మా ఇంట్లోని ఈ సీజన్కి లాస్ట్ మ్యాంగో. సో ఇలా అయితే నా డిన్నర్ని నేను తీసుకున్నానండి. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, లైక్ చేయండి. తర్వాత కామెంట్లో కొన్ని చెప్పండి ఏంటి ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అని. సో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంక ఇవి వచ్చేసి నేను మార్నింగ్ అయితే అవి 2 కింద చెట్లు ఉంటే తెచ్చేసుకున్నా. ఎవరిదో తెలియదు నాకు ఆ చెట్టు కింద ఉంటే. బట్ ఇవి మా ఫ్రెండ్ అయితే వాళ్ళ అబ్బాయితో పంపించింది నేను లంచ్ చేస్తుంటే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకే రోజు నేను అక్కడ తెచ్చుకున్నా, మరి మా ఫ్రెండ్ అయితే ఇన్ని పంపించేసింది. ఏంటో చెట్లు అంటే చాలా ఇష్టం. సో వీటిని వాటర్లో పెడదామని ఇదైతే హోమ్ సెంటర్లో తీసుకున్నాను. దానిపైన స్టిక్కర్ ఏమో ఈ కిచెన్ స్టిక్కర్స్ వస్తాయి కదా, సో కిచెన్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఆ కిచెన్ స్టిక్కర్ని అయితే దాంట్లో వేసాను. దీని లింక్ దొరికినా నేను పంపిస్తాను. సో వాటర్ వేసేసి ఇలా నా స్పైడర్ ప్లాంట్స్ అన్నిటిని డెకరేట్ చేసి, మా ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదండి, అది మా స్నాక్స్ టేబుల్ ఏరియా అనమాట. సో అక్కడ దీన్ని పెట్టుకున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. లాస్ట్లో అయితే నా వెయిట్ని షేర్ చేసుకుంటున్నా. నేను ఫస్ట్లో అయితే ఇంత ఉన్నానండి. అండ్ తర్వాత మధ్యలో ఒక్కసారి ఫోటో తీసుకున్నా. చూసుకోనండి నేను ఎప్పుడు వెయిట్ని అయితే. సో ఇప్పుడు 71 నా ప్రజెంట్ వెయిట్ అయితే.